అందరూ బాగున్నారండి. బాగుండాలనే కోరుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. నేను కచ్చా సోడా చేస్తున్నానండి. ఇది మహారాష్ట్రలో చేస్తారు. ఇది అటుకులండి. పల్చటి అటుకులైనా పర్వాలేదు, ఈ దొడ్డు అటుకులైనా పర్వాలేదు. అటుకులను జల్లెడ పట్టుకోవాలండి. ఇందులో సన్నటిది ఏమైనా దుమ్ము ఏమున్నా కూడా రాలిపోతుంది. నీటుగా చేసుకోవాలి అటుకులు. కచ్చా సోడా అంటే ఇది పచ్చిదేనండి, పచ్చిలోనే చేస్తారు. చాలా చాలా బాగుంటుందండి. ఈ వీడియో చూసే ముందు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్స్లో పెట్టండి, మీ ఫ్రెండ్స్ పంపించుకోండి. కుటుంబంలో అందరు తినొచ్చు అండి, చిన్నపిల్లల నుండి పెద్దల వరకు తినొచ్చు. స్నాక్స్ లాగా చాలా చాలా బాగుంటుంది. ఇందులోకి కొత్తిమీర అండి, ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను, ఒక టమాటానండి. క్వాంటిటీని బట్టి అటుకులు ఎంత ఉన్నాయో దాన్ని బట్టి వేసుకోవాలండి. కొంచెం సాల్టు, కొంచెం కారము, కొంచెం ఆయిల్ అండి, పచ్చిదేనండి ఆయిలు. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా సాల్ట్ వేస్తున్నానండి, కావాల్సినంత సాల్ట్. ఇంత కొంచెం వేసుకున్నాను. కారం అండి, సగం స్పూను కారం, అంత కొంచెం కొంచెమే వేసుకోవాలండి. 1 స్పూను ఆయిల్ అండి. నేను సన్ఫ్లవర్ ఫ్రీడమ్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ నాకు చాలా మంచిగా అనిపించింది, టేస్ట్గా ఉంటాయి. పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలండి. మొత్తము పచ్చివే వేసుకోవాలండి. కచ్చా సోడా అంటే పచ్చివేవి మహారాష్ట్రలో స్పెషల్ అండి. సన్నగా తరిగిన కొత్తిమీర, ఒక్క టమాటా ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఇవి మొత్తం కలుపుకోవాలండి, మంచిగా మిక్స్ చేసుకోవాలి. కలుపుతున్నానండి, చూడండి మొత్తము ఇలా కలిపేసుకోవాలి. నేను మహారాష్ట్రలో ఉన్నప్పుడు నేర్చుకున్నానండి. ఇది చాలా చాలా బాగుంది టేస్ట్. ఇలా మీరు కూడా నేర్చుకోవాలని వీడియో తీశానండి. డిఫరెన్స్గా ఉంటుందండి, సింపుల్ రెసిపీ. మొత్తం ఇలా కలిపేసుకోవాలండి. ప్రయాణంలో కూడా ఇలా చేసుకొని తినొచ్చండి. కచ్చా సోడాను సింపుల్ రెసిపీ అండి. బ్యాచిలర్ కూడా చేసుకోవచ్చు, అమ్మాయిలు కూడా చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది. కచ్చా సోడా రెసిపీ అండి, చాలా చాలా బాగుంది. తిని చూశాను, మంచిగా సరిపోయిందండి. ఈ విధంగా చేసుకొని తినండి, పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. స్నాక్స్ స్కూల్కి కూడా పంపించవచ్చండి, చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిదండి. సింపుల్ రెసిపీ, ఇలా చేసుకొని తినండి.